హాయ్ అండి. సిద్ధాపురం గ్రామంలో శ్రీ పార్వతీ వర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టా మహోత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. మీకు ఆ వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను. సిద్ధాపురంలో ఎంతో ఘనంగా 5 రోజుల పాటు ఈ ప్రతిష్టా కార్యక్రమాలు అయితే జరిగినాయండి. ఈ శివాలయంలో విగ్రహాలు కూడా ఎంతో తేజస్సుతో వాయులింగం ప్రతిష్ఠించారు. ఇది మనము ఇక్కడ ఈ శివలింగానికి స్వయంగా మనమే అభిషేకం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా తమ స్వహస్తాలతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి, అలాగే అయ్యప్ప స్వామి, ఇలా చాలా దేవతా విగ్రహాలు కూడా ప్రతిష్ఠించారు. నర్మదా నది నుంచి తెచ్చిన శివలింగం కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అర్ధనారీశ్వరులాగా శివలింగం 2 ఆకారాల్లో మనకి దర్శనమిస్తారు. ఆలయ విశేషాలు ఒకసారి చూద్దాం రండి, లోపలికి వెళ్దాము. ఆలయం లోపలికి రాగానే ముందుగా మనకి నవగ్రహాలు దర్శనమిస్తాయి. నవగ్రహాల దర్శనం చేసుకున్న తరువాత మనం పక్కనే మన కాలభైరవుడు విగ్రహం కూడా ఉంటుందండి. ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకోవాలి. ఏ గుడికి వెళ్ళినా సరే గుడి శిఖరాన్ని, ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకోవాలి. తరువాత ఇక్కడ మీకు కాలభైరవుని విగ్రహం కూడా చూపిస్తున్నాను చూడండి. విగ్రహాలు కూడా చాలా అందంగా కళగా ఉన్నాయండి. చాలామంది వేద పండితులతో ఈ ప్రతిష్టా మహోత్సవం అయితే జరిగింది. నాకు ఆ 5 రోజులు వెళ్ళడం కుదరలేదు, ఆటంకం వచ్చింది, అందుకని నేను వెళ్ళలేదు. శివరాత్రి రోజున వెళ్ళాను. అదే ఆ శివయ్య దయ వల్ల ఈ శివాలయానికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనుకోకుండా. అలాగే ఇక్కడ మీకు కృష్ణుడు, అయ్యప్ప స్వామి, ఇలాగా అమ్మవారిని ముగ్గురిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే మీకు మనం లోపలికి వెళ్ళే ముందుగా మనకి అమ్మవారి దర్శనం ఇస్తారండి. అమ్మవారిని దర్శనం చేసుకునే ముందుగా లోపల శివలింగాన్ని దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలి. నిన్న శివరాత్రి కాబట్టి ముందు రోజు స్వామివారికి కళ్యాణం కూడా జరిగింది. శివపార్వతులు ఇద్దరు చాలా అందంగా ఉన్నారండి. నూతన విగ్రహాలు కాబట్టి ఇంకా మంచి కళగా ఉన్నాయి. స్వామివారికి కళ్యాణం అప్పుడే జరిగినట్టుంది. ఇక్కడ ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగం వాయులింగంగా ప్రతిష్ఠించారు కాబట్టి ఎవరైనా గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారికి పాలతో కానీ నీళ్లతో కానీ ఎవరైనా సరే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. ఈ అవకాశం మనకి కొన్ని చోట్ల మాత్రమే ఉంటుందండి. చాలా దేవాలయాల్లో అయితే లోపలికి వెళ్ళనివ్వరు. కాకపోతే ఇక్కడ మనం లోపలికి వెళ్ళి మనమే స్వయంగా స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు.
ఆలయం వెనక భాగంలో వినాయకుడు, అలాగే ఇక్కడ మీకు నర్మదా నది నుంచి తెచ్చిన శివలింగం అని చెప్పాను కదండి. ఈ శివలింగం మనకి అర్ధనారీశ్వరులాగా 2 రంగుల కింద ఉంటుంది. మీకు అది కూడా చూపిస్తాను. అలాగే ఇక్కడ అమ్మవారిని, గ్రామదేవత అమ్మవారిని కూడా ప్రతిష్ఠించారు. అలాగే ఇక్కడ మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, ఇంకా కొన్ని విగ్రహాలు అయితే ప్రతిష్ఠించడానికి రెడీగా ఉన్నాయండి. ఆలయం అయితే చాలా అందంగా పీస్ఫుల్ మైండ్ కింద మనకి ప్రశాంతంగా ఉంటుంది. కంపల్సరీగా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సిద్ధాపురంలో ఉన్న రామలింగేశ్వరుని ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. శివాలయం పక్కనే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందండి. అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుందాము. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరికి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఇంకా మంచి మంచి దేవాలయాలు చూడాలనుకుంటే నాకు ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.